మా అమ్మే కాదు, కొత్తగా మా అత్తయ్య మామయ్య వచ్చి తులసిని పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. ఆ విషయాలన్నీ నీకు చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఇలాంటి సందర్భంలో కాకుండా ఇంకెప్పుడు చెప్పాలో నువ్వే చెప్పు. అది అలా అడుగురా. ఈ విషయం ముందు అశ్విన్ వాళ్ళ మామయ్య గారికి చెప్పాలి. అలా చెప్తే ముందు పెళ్లి ప్రస్తావన ఆగుతుంది. ఆయన అర్థం చేసుకుంటే పర్వాలేదు, కానీ వెళ్ళి అశ్విన్ అన్న వాళ్ళ అమ్మగారితో చెప్పేస్తే? అందుకే కదా చెప్పాలి అంటున్నాను. అశ్విన్ చెప్తే గొడవ వేరేలాగుంటుంది. అదే అశ్విన్ మావయ్య గారు చెప్తే ప్రస్తుతం పెళ్లి పనులు ఆగిపోతాయి. అరే బావా, ఇది కూడా మంచి ఐడియానే. ఒకవేళ ఆయన అర్థం చేసుకోకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అశ్విన్, నీకోసం మీ మావయ్య వచ్చారు, రిసెప్షన్లో ఉన్నారు. ఇప్పుడేగా అనుకుంటున్నాం, అప్పుడే వచ్చేసారా? మన ప్రేమని మా మామయ్య అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ నీకోసం ప్రయత్నించడానికి ఒప్పుకుంటాను. ఇప్పుడు ఈ విషయం మీ మావయ్య గారితో మాట్లాడేదెవరు? ఇలాంటి విషయాలు జయంతక్క అయితే బాగా మాట్లాడుతుంది. కానీ ఇవాళ తను లీవ్లో ఉంది కదా. ఇప్పుడు ఇక పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ముందు నేను మొదలు పెడతాను, తర్వాత మీరందరూ ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడండి. ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. పదండి వెళ్దాం. పదండి పదండి పదండి. మావయ్య, ఏంటి అశ్విన్, నువ్వు వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావంటగా? అవునమ్మా, నీకేమన్నా అనుమానమా? అది సరే కనలుడు, నేను లోపలికి వద్దామనుకుంటే నువ్వే మీ వాళ్ళని తీసుకుని బయటకు వచ్చేసావేంటి? అవుటర్స్ ని లోపలికి రానివ్వరు సార్. నువ్వు నేను చెప్తాగా. నీ పేరు మురళి కదా? అవును సార్. ఈ అమ్మాయి సౌందర్య. అవును, మరి ఈ అమ్మాయి? తన పేరు ఆనంది. ఓహో, కొత్తగా చేరినట్టుంది. అందుకే ఆ అమ్మాయి పేరు నాకు తెలియలేదు. నాకు నా కూతురుని చూసినట్టుందమ్మా. ఎంచక్క మన తెలుగు అమ్మాయిలా ఉన్నావు. అసలు ఇప్పుడు ఇలా ఎవరుంటున్నారులే? సార్, నిజానికి అశ్విన్తో పాటు మేం కూడా ఎందుకు వచ్చామంటే... చెప్పండి, ఎందుకు వచ్చారు? మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను చెప్పేది విన్నాక మీకు కోపం వస్తుందేమో. నాకు కోపం తెప్పించేంత విషయం నువ్వేం చెప్పబోతున్నావు? అంటే అది అశ్విన్కి ఈ అమ్మాయికి... మురళి, మావయ్య, నువ్వు ఒక్కడివే వచ్చానని చెప్పా. అది కాదల్లుడు, చెల్లెలు నీతో ఏదో మాట్లాడాలట, అందుకే నాతో పాటు వచ్చింది. ఏంటి అందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు? అయ్యో అదేం లేదమ్మా. అయితే నేరుగా విషయానికే వస్తున్నాను. అశ్విన్కి అన్నయ్య గారి అమ్మాయికి పెళ్లి చేయబోతున్నావు. దానికి సంబంధించి నిశ్చితార్థానికి ముందు రేపు గుళ్ళో ఒక మాట అనుకోబోతున్నావు.
అలా అనుకోవడం మా సంప్రదాయం. ఈ వేడుకకి మీరందరూ కూడా రావాలనే ఆదివారం ఏర్పాటు చేశాం. అందరూ మర్చిపోకుండా తప్పకుండా రావాలి. ఇదే పల్లెటూరులో అయితే పిలవకపోయినా అభిమానంతో వస్తారు, కానీ ఇక్కడ అలా కాదు కదా. అదీగాక అశ్విన్ వాళ్ళ కుటుంబానికి ఈ ఊర్లో మీరు తప్ప ఆత్మీయులు ఇంకెవరు లేరు కదా. అందుకే మిమ్మల్ని అందరినీ పిలవాలని వచ్చాం. కాబట్టి మీరందరూ తప్పకుండా రండి. ఏదైనా శుభవార్త చెప్తే వెంటనే నోరు తీపి చేయాలంటారు కదా. అందుకే స్వీట్లు కూడా తెచ్చాం. లలిత, ఇవ్వమ్మా. ఆగు. రేపు వీళ్లల్లో ఎవరు వచ్చినా రాకపోయినా ముఖ్యంగా నువ్వు మాత్రం రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. స్వీట్ తీసుకో. ఒరే, పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చారన్నావు, ఇప్పుడేమో రేపు గుళ్ళో కార్యక్రమం అంటున్నారు. ఏంట్రా ఇదంతా? నాకే ఏం తెలీదు, ఇంక నీకేం చెప్పను. ఇప్పుడే ఇక్కడే మీ మావేముతో కుండ పద్దలు కొట్టేసే. ఇదే మంచి. మురళి, అమ్మా, అందరికి స్వీట్లు ఇచ్చిరా. తీసుకో. అశ్విన్, నువ్వు కూడా తీసుకో. ప్రియా, ఏంటి మేడం? అశ్విన్ వాళ్ళ మదర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అశ్విన్ వాళ్ళ మామయ్య కూతురుతో పెళ్లి నిశ్చయం చేసుకుంటున్నారట, అది చెప్పడానికే వచ్చారు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. ఏంటేంటి, అశ్విన్కి వాళ్ళ మావయ్య కూతురుతో పెళ్ళా? అంటే అశ్విన్కి ఆనందికి లింక్ పెడదామన్న నా ప్లాన్ వేస్టా? ఇప్పుడేం చేయాలి? గుర్తుంది కదా, రేపు అందరూ తప్పకుండా రావాలి. సరేనండి.